చెప్పాల్సింది ఉంటుంది. డిపిఆర్ఏ లేదు, ఒక ప్లానింగ్ లేదు, ఎస్టిమేషన్ లేదు. ఇవన్నీ లేకుండా ప్రజలను ఇమ్మీడియట్లీ యుద్ధ ప్రతిపదికన ఎందుకు ఎవాక్యుయేషన్ చేస్తున్నారు? ఎందుకు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు? ఎక్కడో డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నామంటున్నారు. అక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్న దాంట్లో 80% మైనార్టీకి ఇస్తున్నారు, 20% హిందువులకు ఇస్తున్నారు. ఆ 20% హిందువులను కూడా మా మైనార్టీలు ఆ డబుల్ బెడ్రూమ్లకు రాకుండా అడ్డుపడుతున్నారు. అక్కడికి పోయిన తర్వాత డబుల్ బెడ్రూమ్ దగ్గరికి పోయి బస్సు సౌకర్యం లేదు, సరిగా విద్యుత్ లేదు, వాటరు లేదు. వాళ్ళు కూలీ నాలి చేసుకునే వాళ్లకు అక్కడ ఉపాధికి అవకాశం లేదు. మీరు ఏదో ఉపాధి అక్కడ పునరావాసం కల్పిస్తామంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలు ఎక్కడో స్కూల్లో చదువుతుంటారు, కాలేజీలలో చదువుకుంటున్నారు. వాళ్ళ భవిష్యత్ ఏంది వాళ్ళ పిల్లలది? మీరు రాత్రికి రాత్రి యుద్ధ ప్రతిపదికన అలా ఇండ్లు గూల కొట్టుకుంటూ వాళ్ళని రాత్రికి రాత్రి తరలిస్తామంటే అక్కడ ఉన్న విద్యార్థుల భవిష్యత్ ఏంది? ఇదంతా ప్రభుత్వం ఆలోచించట్లేదా? ఎందుకు ఇంత అడావుడు ఎందుకు చేస్తున్నారు? ఇంకా డిపిఆర్ఆర్ కాలేదంటున్నారు, ఇంకా ప్రభుత్వం ఏం స్టార్ట్ చేయట్లేదు అంటున్నారు. అటువంటిప్పుడు ప్రజలకు కొంత సమయం ఇవ్వాలి. ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు విద్యార్థులు చదువుకుంటే వాళ్ళకో, ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళకో, లేదంటే అక్కడ వ్యాపారస్తులకో ఇంకో దగ్గర నిర్మించుకోవడానికి ఒక నెలనో 2 నెలలో ఒక 6 నెలలో టైం ఇచ్చేసి మీరు ఇంతలోపు ఇక్కడ నుంచి ఎవాక్యుయేట్ చేయండి, మీకు ఇక్కడ పునరావాసం కల్పిస్తున్నామని చెప్పకుండా బుల్డోజర్లతోటి అధికారులతోటి భయభ్రాంతులు సృష్టించడము, రోజుకు మంత్రి ఒకలాగా స్టేట్మెంట్ ఇవ్వడము, అధికారులు ఒకలాగా స్టేట్మెంట్ ఇవ్వడము, ముఖ్యమంత్రి ఒకలాగా స్టేట్మెంట్ ఇవ్వడం, ప్రభుత్వం టోటల్ గా ఒక రకంగా స్టేట్మెంట్ ఇవ్వడంతో ప్రజలను గందరగోళపరచాల్సిన అవసరము ప్రభుత్వానికి ఎందుకుంది? దీని వెనకాల ఉన్న ఎడెన్ ఎజెండా ఏంది? అది ప్రజలకు చెప్పండి, క్షుణ్ణంగా చెప్పి దాని మీద ఏ దురుద్దేశం కొద్దీ కాంగ్రెస్ ప్రభుత్వం పోతుంది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పోతుందో ప్రజలకు విడమర్చి చెప్తే ప్రాపర్గా ఉంటుంది. కానీ అది సుందరీకరణ పేరు మీదనో అక్కడ ఇంతకు ముందు ఇది ఉండే అక్కడ ఈ నాలాలు కబ్జాలు అయినాయి, ఇవన్నీ జరుగుతుంటే ఇన్ని రోజులు ప్రభుత్వం ఏం చేసింది, అధికారులు ఏం చేసిండ్రు? ఆ రోజు ఉన్న అధికారుల మీద చర్యలు ఈ ప్రభుత్వం ఏం తీసుకుంటుంది? ఎంతసేపు అధికారులు లంచాలు తీసుకోనో ఇవన్నీ తీసుకొని అక్కడ పర్మిషన్లు ఇచ్చేసి అక్కడ వ్యాపారాలు పెట్టుకోవడానికి కూలీనాలి చేసుకున్న డబ్బులతోటో, ఇంత చిన్న ఉద్యోగం చేసుకున్న డబ్బులతోటో ఏదో ఇంత పునరావాసం ఏర్పరచుకున్న వ్యక్తులను ఈరోజు రోడ్న పాలు చేస్తే మరి ఇవన్నిటికి అవకాశం ఇచ్చిన అధికారుల మీద ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది? ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఎంతసేపు ప్రజలను మోసం చేయడము, ప్రజలు ఏదైనా భరిస్తారు అని చెప్పేసి ప్రభుత్వంకు ప్రజలు ఎంబడబడడం తప్ప ప్రభుత్వానికి దీంట్లో సిద్ధశుద్ధి చేయాలి, ప్రజలకు ఉపయోగపడే విధంగా దాన్ని సుందరీకరణ చేస్తామనేది ప్రభుత్వానికి లేదు. దాని వెనకాల ఎడెన్ ఎజెండా